హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇప్పటి వరకు మా రియల్ ఎస్టేట్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే చాలా మంది ప్రేక్షకులు అయితే చూస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ పరంగా మనం ఒక కంపెనీ ప్రాజెక్ట్ నుంచి మనము ఈరోజు పుకెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పుకెట్ ఎలా వెళ్ళాలి, ఏంటి, పుకెట్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, పుకెట్లో ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు కూడా మీకు పంచుకోవడానికి అయితే మేము ముందుకు వచ్చాము. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే పుకెట్ టూర్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపెడతాను. చూస్తున్నారు కదండి, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచే మనకు ఫ్లైట్ అనమాట. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి మన ఫ్లైట్ 6:30కి ఉందండి. ఇది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అన్ని డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా అన్ని వీడియోస్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము. టోటల్ మా వీడియో కూడా చూడండి. ఇప్పుడు రియల్ ఎస్టేటే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్లాగ్స్ కూడా చూస్తూ చిల్ అవ్వండి. మనం ముందుకెళ్దాం, చూపెడతాను ఏ విధంగా ఉందో. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు లోపల లాంజ్ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి అనుకోటి. ఇన్సైడ్ అయితే వచ్చాం అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం పుకెట్కి వెళ్ళే ఫ్లైట్ మార్నింగ్ అయితే ఉంది 6:15 6:30కి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. ఈ విధంగా మొత్తం టీం మొత్తం ఇలా వచ్చారనమాట. ఇక్కడ అందరితో కలిసి మనం ఇప్పుడు పుకెట్ టూర్కి అయితే వెళ్తున్నాము. ఇలా మొత్తం గ్రూప్స్ అందరు కలిసి మెంబర్స్తో కలిసి మనం వెళ్తున్నాము. మీకు ఇంకా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఫ్లైట్. ఈ విధంగా టోటల్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. చివరి వరకు చూడండి. అంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు రియల్ ఎస్టేట్ వ్లాగ్సే చేయడము, ఫస్ట్ టైము ఒక టూర్ వ్లాగ్స్ అనేది చేస్తున్నాం అనమాట. ఏ విధంగా ఉంటుందో చూడండి. రాజు గారితో కలిసి మేము ఇప్పుడైతే పుకెట్కి వెళ్తున్నాం అనమాట. ట్రిప్ ప్రజెంట్ మనం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మొత్తం ట్రిప్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. మనం వెళ్దాం పద. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం టీం ఉంటుంది అనమాట. అందరు టీం తోటి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ లాంగ్ అంటారు. ఎయిర్పోర్ట్ లాంగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డ్తో కనుక చూసుకున్నట్టయితే 1 పర్సన్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ అండ్ లిక్కర్ ఉంటుంది. 2 పెగ్స్ లిక్కర్ అలా ఇస్తుంటారు అనమాట. చాలా బాగుంటుంది లాంగ్ లో యాక్సెస్. ఇప్పుడు లాంగ్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కే ప్లేస్ అనమాట. ఇక్కడ లిక్కర్ కూడా దొరుకుతుంది. అండ్ ఇంకా కొన్ని షాపింగ్స్ కూడా డ్యూటీ ఎక్స్చేంజ్ ఫ్రీ ఉంటాయి అనమాట. ఈ విధంగా ఉంటుంది మొత్తం ఏరియా. ఇప్పుడు మనకు ఫ్లైట్ డిపాచర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అవన్నీ చూపెడతాను. ప్రజెంట్ మనం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు చెక్ఇన్కి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం షాప్స్ అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. మాకు ఇక్కడ నుంచి వచ్చేసి పుకెట్కి మార్నింగ్ 6:30కి ఉంది ఫ్లైట్. ఇవో చూస్తున్నారు కదండి, ఈ విధంగా షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి టోటల్ షాప్స్. ఈ విధంగా డిఫరెంట్గా షాప్స్ అనేది మనకు ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు టోటల్గా ఈ విధంగా ఎక్స్లేటర్స్, గేట్స్, షాప్స్ టోటల్ ఓవరాల్ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా మంచి సెక్యూరిటీ తోటి ఈ విధంగా ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు బోర్డింగ్ పాస్, మీకు లాంగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడానికి ఈ విధంగా అందరూ రెడీ అయ్యారనమాట. ఇప్పుడు మేము ఫ్లైట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా టోటల్ మనకు ఫ్లైట్స్ అన్ని ఇలా బోర్డింగ్స్ కి ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనకు శంషాబాద్ వచ్చి ఇలా ఇంటర్నేషనల్ డిఫరెంట్ ఫ్లైట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లైట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ వచ్చేసి అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ ఉన్నాయి అనమాట. ఇలా డిఫరెంట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అక్కడ వైపు ఇండిగా, ఇటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటాయి. మీరు ఇటు చూడొచ్చు మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ కనుక చేసుకున్నట్టయితే వచ్చేసి మనం ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. మెయిన్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇలా బస్సులో వచ్చేసి పికప్ డ్రాపింగ్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఎక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకు ఇండిగో ఫ్లైట్స్ అయితే ఇక్కడ అవుతాయి. ఇక్కడ లైన్ లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఫ్లైట్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ టోటల్ రన్వేస్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ రన్వేస్ అనేది ఉంటాయి అనమాట. రన్వేస్ వల్ల కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్లైట్ లో చూడండి ఇన్సైడ్ ఏ విధంగా
ఎయిర్పోర్ట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ లో వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఫ్లైట్ విండో నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు వ్యూ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు పుకెట్ కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఇంతకుముందు చూసారు ఎయిర్పోర్ట్ లాంగ్ అండ్ ఫ్లైట్ రన్వే ఇవన్నీ కూడా చూసారు. మీకు పుకెట్ ఎయిర్పోర్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్ కానీ ఇంకా మిగతా షాపింగ్స్ కానీ అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అని అన్ని చూపెడతానండి. Yes, may we have your attention, please? We will now demonstrate to you the safety features of this aircraft. Your safety is our most concern, and as the safety features may differ from other aircraft, we ask you to direct your full attention to landing after authorization of travel and not to bring physical or tamper with during normal circumstances. చూస్తున్నారు కదా ఫ్లైట్ విండో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఫ్లైట్ అయితే రన్వే పైన స్టార్ట్ అయింది అనమాట. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా మూవ్ అవుతుందో. మనకి ఇప్పుడైతే టేక్ ఆఫ్ అవడానికి రెడీ అయిపోయింది ఫ్లైట్. టేక్ ఆఫ్కి అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టేక్ ఆఫ్కి ఏ విధంగా రెడీ అయిందో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. టెంపుల్ కానీ ఇవి కానీ చూడండి. మొత్తం వ్యూ ఎలా అనిపిస్తుందో హైదరాబాద్ సిటీ వ్యూ అనమాట. మనకి ఇప్పుడు శంషాబాద్ ఏరియాలో ఉన్న వ్యూ అంతా విలేజెస్ కానీ పొలాలు కానీ మనకు మబ్బులోకి వచ్చింది కొంచెం వ్యూ అనిపించింది. వచ్చేసి మనకు దుర్గం చెరువు కనుక చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్ అది ఓవర్ వ్యూ నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా టోటల్ మనకు హైదరాబాద్ సిటీ ఓవర్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. టోటల్ సిటీ అనమాట. మీరు అక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందో. మనకు దుర్గం చెరువు కానీ మిగతా ప్లేసెస్ కానీ మొత్తం హైదరాబాద్ సిటీది సంబంధించి ఫ్లైట్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఓవర్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. లాగా ఉండే విధంగా అగ్రికల్చర్ ఇక్కడ నుంచి టోటల్ సిటీ కనుక ఇంకా ప్రజెంట్ ఇంకా ల్యాండింగ్లో ఉన్నాం మనము. మీకు మొత్తం టోటల్ చూడొచ్చు పైన నుంచి టాప్ వ్యూ నుంచి ఈ విధంగా బీచెస్ వ్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుంది. మొత్తం వ్యూ అయితే ఒకసారి చూడండి. సముద్రం మధ్యలో చిన్న చిన్నగా ఇలాంటివి ఉన్నాయి కూడా. సముద్రం మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ లాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. టూరిస్ట్ ప్లేస్
బెస్ట్గానే ఫుకెట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్మాల్ ఐలాండ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఎక్కువగా కూడా సినిమా షూటింగ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు పొకెట్ కంట్రీలో జరుగుతున్నాయని చెప్పారు అనమాట ఇక్కడ తెలిసిన వాళ్ళు. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయి. ఇలా మంచి ఫారెస్ట్ ఏరియాస్, ఇలా చిన్న ఐలాండ్స్. ఇప్పుడు మనమైతే పొకెట్ సిటీకి దిగడానికి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ వ్యూ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుంది అనమాట. టోటల్ కనుక చూసుకున్నట్టయితే చాలా మంచి వ్యూ అయితే మనకు ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు చుట్టూ ఐలాండ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి ఐలాండ్స్ ఏ విధంగా ఉన్నాయో. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సీలో బోట్స్ కూడా ఐలాండ్స్కి బోట్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లలో మెయిన్గా చెప్పాలంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఐలాండ్స్లో ఏంటంటే మనకు సినిమా షూటింగ్స్ చాలా జరిగాయి. మనకు తెలుగు సినిమాలు కూడా చాలా షూటింగ్స్ అయితే ఈ ఐలాండ్స్లో జరిగాయని చెప్పారు. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో. మధ్యలో అక్కడ కనిపించేది వచ్చేసి మనకు మొత్తం బోట్స్ అన్నమాట. ఐలాండ్స్కి తీసుకెళ్ళి మనకు విజిట్ చేయించి తీసుకొని వస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది టోటల్ ఐలాండ్స్ కనుక చూసుకున్నట్టయితే. ఇలా ఎంత చూపెట్టినా కానీ తక్కువే అన్నట్టుగా ఈ ఐలాండ్ అందం అయితే అంత బాగా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇప్పుడు మేము ఏదైతే చూస్తున్నామో అదే మీకు చూపెడుతున్నామో. అంత నీట్గా కనిపించే విధంగానే మేము అయితే తీస్తున్నాము. ప్రజెంట్ అయితే మేము ఫ్లైట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే పైనుండి వ్యూ వచ్చేసి ఐలాండ్ వ్యూస్ వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్ స్మాల్ ఐలాండ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన బీచ్ టైప్లో కూడా ఐలాండ్స్ చాలా ఉంటాయి. మీకు కింద దిగిన తర్వాత లోకల్ మార్కెట్, స్ట్రీట్ మార్కెట్, పొకెట్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నీ కూడా చూపెడతాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే ల్యాండ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 minute 2 minutes లోపు మనమైతే ల్యాండింగ్ అవుతాము. ఇక్కడ చూడొచ్చు మనకు సిటీ దగ్గరికి అయితే వచ్చింది అనమాట. మంచి ఫుల్ వాటర్ అయితే ఉంది చుట్టూ కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది సిటీ మొత్తం. రోడ్స్ కనెక్టివిటీ కనుక అయితే చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ల్యాండింగ్ మేమైతే ఇంకా ల్యాండ్ అయిన తర్వాత రన్వేకి అయితే వచ్చేసాము. వచ్చేసి మనం రన్వే పైన రన్వే ల్యాండ్ అయ్యాక ఏ విధంగా అనుకుంటున్నాయో ఇలా ఉంటుందన్నమాట. రన్వే పై ల్యాండింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా. లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్న పర్సన్ మాత్రమే బయట బతికాడు అనమాట. వచ్చేసి ఎమర్జెన్సీ ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. పొకెట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా. పొకెట్ ఎయిర్పోర్ట్ మనకి ఎయిర్పోర్ట్కి అయితే ఇట్లా బస్ వస్తుంది అనమాట. మనం ఫ్లైట్ దిగ్గానే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఇంకో బస్ వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం పొకెట్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇలా బస్ రాగానే మనం బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా బస్ అయితే ఇంకో బస్ కూడా వచ్చింది అనమాట. ఒక బస్ ఎయిర్పోర్ట్ లో బస్ అండ్ పబ్లిక్ ఈ విధంగా చాలా డిఫరెంట్ గానే అయితే మనకు ఉంటుంది అన్నమాట. టోటల్ ఎయిర్పోర్ట్ మీకు రిటర్న్ లో మాత్రం మొత్తం చూపెడతాను ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మనం జస్ట్ డ్రాపింగ్ అయితే అయ్యాము. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం బస్ అయితే ఎక్కాము ఎయిర్పోర్ట్ లో. ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత బస్ లోనైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ బస్ ఇది. మనం ఇంత ముందుకైతే మీకు ఫ్లైట్ పైనుంచి కూడా చూపెట్టాను ఏ విధంగా ఉంది అనేది. మీకు ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కనుక చూసుకుంటే టోటల్ ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు ఫ్లైట్ కనెక్టివిటీ కూడా మనం మార్నింగ్ మేము 6:30కి ఎక్కాము ఇండియన్ టైమింగ్ అయితే. ఇక్కడికి అక్కడికి వచ్చేసి మనకు పొకెట్కి 1.5 hour టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకు
ఫ్లైట్స్, డిఫరెంట్ ఫ్లైట్స్. ఇక్కడ వచ్చేసి ఏరో ఫ్లోట్ అట, రష్యన్ ఎయిర్లైన్స్ అంట. ఇది రష్యన్ వాళ్ళది ఎయిర్లైన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మేము అక్కడ బస్ దిగిన తర్వాత ఈ నుంచి వచ్చామన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా, చాలా బాగుంటుంది. ఇక్కడ పైనుంచి కూడా చూడొచ్చు. ఎయిర్పోర్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం లాంచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్. ఇక్కడ మనం కావాలంటే మనీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఎక్స్చేంజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. మనం ఎయిర్పోర్ట్ లాంచింగ్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ అందరు ఈ విధంగా మొత్తం టీం అయితే వచ్చారన్నమాట. ఇలా ఉంటుంది మనకు. మీకు ఇంకా ముందు మొత్తం చూపెడతాను. స్ట్రీట్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అన్నిది కూడా. ఫైనల్గానైతే మనం పుకెట్కి అయితే రీచ్ అయ్యాము. ఈ విధంగా మనం అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం వచ్చేసి మనం మార్నింగ్ 6:30కి అయితే మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్లో ఎక్కాము. ఇక్కడికి రావడానికి అయితే మనకి 11:30, 12 అయిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది ఇక్కడికి రావడానికి. మీకు అవుట్ సైడ్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపెడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి అయితే వచ్చాము మనం. ఎందుకంటే మనం వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇంకా ఇంతకంటే మేము లోపల అయితే చూపెట్టలేము. వీడియోస్ అయితే బయటికి వెళ్ళాక చూపెడతాము ఏ విధంగా ఉంటుందో ఏంటి. మనం ప్రజెంట్ అయితే సార్ ఇది చూడండి. ప్రజెంట్ అయితే మనం పుకెట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. ఇంకా రాజు సార్ ఇట్లా మేము అందరం అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగేసి మాది ఇమిగ్రేషన్ అయిపోయింది ప్రాసెస్. వెళ్తున్నాం కిందికి అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది పుకెట్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్. మేము మొత్తం అవుట్ సైడ్ కూడా కవర్ చేస్తాను ఏ విధంగా ఉంటుందో. మళ్ళీ ఇక్కడ ఫోన్లు ఏమైనా గుంజుకున్నారనుకోండి ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు లగేజ్ కౌంటరు, మనం ఏదైతే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లగేజ్ అయితే ఇచ్చామో అక్కడ నుంచి లగేజ్ కౌంటర్ వచ్చేసి ఇలా. ఇక్కడ వచ్చేసి మాకు లగేజ్ కౌంటర్ నెంబర్ 4 అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వచ్చేసి ఉంటుంది. వెల్కమ్ టు పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుంది. వెల్కమ్ టు పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. ఇక్కడ సిమ్ కార్డ్స్ కావాలి అనుకున్న వాళ్ళు సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. లగేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. మీకు చూపెడతాను ఒకసారి. మన లగేజ్ ఎక్కడ ఉందో వెతకాలి. వెతుక్కొని ముందైతే మన లగేజ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందండి. మన లగేజ్లో అయితే మన ఇక్కడ నుంచి వస్తున్నాయి ఏంటి కౌంటర్స్ ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. అందరూ లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఎయిర్పోర్ట్ కింద డౌన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ సిమ్ కార్డ్స్ కానీ ఏదైనా కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడ నుంచి కూడా వెళ్ళేటప్పుడు మనకు బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ బెస్ట్ నెట్వర్క్ అంట. ఇది వచ్చేసి తాయి వాళ్ళది. ఇక్కడ మొత్తం అమౌంట్ వచ్చేసి మనకు బాట్స్లో చూస్తారనమాట. మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే ఇక్కడ మనకు ఇండియన్ 2.8 రూపీస్ పైసా అయితే ఇక్కడ 1 రూపీతో సమానం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా దిగిన వాళ్ళకైతే ఇలా ట్యాక్సీస్ కోసం కూడా ఇలా ఉంటాయి అన్నమాట. చాలా అయితే ట్యాక్సీస్ కోసము ఇలా ఉంటుంటారు. తర్వాత మనకు వెల్కమ్ టు పుకెట్ అని చెప్పేసి ఈ విధంగా బయటకి ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం బయటకు వచ్చాక ఇలా మొత్తం అందరూ వస్తుంటారు. పుకెట్ అయితే టూరిస్ట్ పరంగానైతే బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. మన అందరు వెళ్తున్నారు, బయలుదేరుతున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు ఫాస్ట్గా వెళ్ళాలి. మనకు అవుట్ సైడ్ కూడా చూపెడతాను. ఇంకా ఎయిర్పోర్ట్ అయితే మొత్తం అవుట్ సైడ్ ఏ విధంగా ఉందో కూడా చూపెడతాను. ఒకసారి పదండి. మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం అయితే అవుట్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ లోపల ఇన్సైడ్ నుంచి మేము అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు టోటల్గా. ఇక్కడ వచ్చేసి మనకు కంపెనీ నుంచి బస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి పికప్ చేసుకొని మనం రూమ్కి అయితే తీసుకున్నాం. ఇది ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్. లోపల ఎంత చిల్లుగా ఉందో బయట అయితే అంత హీట్గానే అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ బయట కనుక చూసుకున్నట్టే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా మొత్తం టీం అందరు అయితే పోతున్నారు. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మా వెళ్ళే ప్లేస్ వెళ్ళడానికి వెళ్ళే బస్ అన్నమాట. ఇక్కడైతే బస్సు ఉంది. ఇది మొత్తం పుకెట్ సిటీ. ఇది బయట వచ్చేసి ఎయిర్పోర్ట్ బయట కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తుండగా టోటల్గా ఎయిర్పోర్ట్ ఇది చూడండి. ఇది మొత్తం ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్ట్. మనం ఇప్పుడు రూమ్కి వెళ్దామండి. రూమ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి పుకెట్ సిటీలో, ఇంకా చాలా విషయాలు అయితే మీకు చూపెడుతూ ఉంటాను. కంటిన్యూగా వెళ్దాం, పదండి చూద్దాం. ఒక గైడ్ ఇక్కడ ట్రావెలింగ్ సంబంధించి తను చూపెడుతుంది మనకు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి.
ఆ, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. మనం ఇప్పుడైతే బస్ అయితే ఎక్కుతున్నాం. బస్ ఎక్కిన తర్వాత లోపల ఎలా ఉంటుంది, ఆ నుంచి మనం సిటీ కూడా ఏ విధంగా ఉంటుంది చూపెడతాను పద. ఇప్పుడు బస్ టూరిస్ట్ బస్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా అందరం అయితే బస్సులో చెక్కిన్ అయ్యాము. బస్సులో చెక్కిన్ అయ్యి ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నాం అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు అవుట్ సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉందో సిటీ. ఇప్పుడు బస్ జర్నీ ఇక్కడ నుంచి మాకు ఒక 25 to 30 minutes అయితే మాకు రూమ్ అయితే పడుతుంది అనమాట. మేము వెళ్ళే హోటల్ చూపెడతాను, ఏ విధంగా ఉందో ఏంటో చూపెడతాను. ఒకసారి వెళ్దాం పదండి. Sadika, what is mean? Namaste. But now you are in Thailand, you are in Phuket Island. You not say namaste. You have to say sawadika. 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 If you all of you say sawadika, have to careful because some people think you are lady boy. Because our Thai we have sawadika and sawadikap. Sawadikap for the men. Sawadikap for the women. The last word for the men always say kap. Kap. Sawadikap. చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ నుంచి వెళ్తుంటే కనుక ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది అన్నమాట. ขอบคุณค่ะ ขอบคุณครับ Yes, this means thank you. Yes, we put our hand together like this, like a namaste, for show respect. When you are at the hotel, when you is at the hotel, you see all the reception. Welcome, sawadika, something like a for Thai greeting. Okay. So now we are in Phuket Island. Everyone, are you been here before or your first time in Phuket Island? Your first time. Okay, so your first time for Phuket Island, just small island, same size like a Singapore. We have 543 square kilometers, and we have only 3 districts together. The 3 districts together. That's why it's very easy to go anywhere. And we have a lot of the tourist attraction here as well. Are you been to Pattaya? You been to Pattaya? Yes. Yes, a lot of the guy went to the Pattaya forward. So, but Phuket and Pattaya are different. Phuket we have the more beautiful beach. We have more beautiful island. Wow. And we have more beautiful lady. So, for our trip right now, it take around 1 ఇక్కడ చూసారా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. పుకెట్ ఇది చిన్న ఐలాండ్ లాంటిది అనమాట. ఇది మనకి ఏంటంటే థాయిలాండ్ కి అన్నింటి కనెక్టివిటీ తోటి మనకు ఉన్న ఒక ఐలాండ్ పుకెట్ కూడా. ఇక్కడ కూడా మొత్తం థాయ్ సంబంధించింది నడుస్తుంది అనమాట. And have to pay as well. Okay, joiner. Okay, so at the hotel, we have the staff to give you more information when we reach there, and then take a rest because it's really tired from the flight, and then we still waiting for our dinner. 8 o'clock at the lobby. 8 o'clock waiting cave. రేపు టూర్స్ ఏమేమి తీసుకెళ్తాము ఏంటి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఐలాండ్ వచ్చేసి టూర్, రేపు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే హోటల్కి వెళ్తున్నప్పుడు ఈ రోజు ఈవినింగ్ అయితే బంగ్లా మార్కెట్ అని ఉంటుందంట. బంగ్లా మార్కెటింగ్ కూడా ఏ విధంగా ఉంటుంది, స్కూబా డైవింగ్ అలాంటివి అయితే చాలా ఉంటాయి కదా. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మనం అక్కడ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి Because you have no free time. I don't care. మనం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు హోటల్కి వెళ్ళే రోడ్ అన్నమాట. రోడ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా హౌసెస్ అయితే ఇక్కడ అన్ని డిఫరెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఉంటాయి అనమాట హౌసెస్ కనుక చూసుకున్నట్టయితే. ఆన్చన్ అని చెప్పేసి విల్లాస్ అంట. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ బాగానే ఉన్నట్టుంది చూసుకున్నట్టయితే. ఇది పెట్రోల్ బంక్. మనకు రోడ్స్ కూడా చాలా బాగానే వస్తాం.
ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 20 మినిట్ జర్నీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అంటే పుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ ఇక్కడ వచ్చేసి పొర్మత్ కేప్, కాథు, పుకెట్ ఇట్లా అని 3 ప్లేసెస్ అవుతున్నాయి. ఇక్కడ మీకు బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉంది, సిగ్నల్స్, రూమ్స్. ఇక్కడ ఎక్కువ టయోటా వెహికల్స్ అయితే చాలా ఎక్కువ వాడుతున్నారు అనమాట ఈ ఏరియాలో. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళే హోటల్కి అయితే 60 కిలోమీటర్లు అంట. ఇక్కడ రోడ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ విధంగా ఇస్తుంటారు. ఇట్లా రోడ్స్, వెహికల్స్, ఇక్కడ కూడా రోడ్స్ అన్ని కూడా నీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ విధంగా అన్నమాట. ఇట్లా సిగ్నల్స్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అయితే మొత్తం ఒక కొండలాగా ఉందన్నమాట. ఆ ప్లేస్ పైకి అయితే మేము వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉంది, ఇట్లా ఘాట్ రోడ్ లాగా ఉంది. ఈ రోడ్ కనెక్టివిటీ తోటి అయితే వెళ్తున్నాం. దానిపైన టాప్ లో మన హోటల్ రూమ్ ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. మీకు హోటల్ రూము చెక్అవుట్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపెడతాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్. ఈ రోడ్లోనైతే మనం వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత టాప్ లో ఉందన్నమాట. ఇంత టాప్ కి అయితే మేము వెళ్తున్నాం. ఇంకా చాలా ఎత్తులో ఉంది. సిటీ వచ్చేసి మొత్తం కింద కనిపిస్తూ ఉంటుంది అంత టాప్ నుంచి. మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు చూపెడతాను. ఒకసారి కొంచెం పైకి వెళ్ళినాక మీకు కనిపిస్తుంది, చూపెడతాను. పుకెట్లో ఇట్లా ఈయనే పుకెట్ ప్రైమ్ మినిస్టర్ సంథింగ్ అనుకుంటా. ఇక్కడ చూడసారా ఇలాంటి డిఫరెంట్ టెంపుల్స్ మరి ఎక్కువగానైతే ఉన్నాయన్నమాట. మనకు అంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తోటి టెంపుల్స్ అయితే ఉన్నాయి. మంచి హిల్స్ మధ్యలో ఇది మొత్తం వచ్చేసి మనకు ఏరియా మొత్తం కొండల మధ్య అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం. ఇప్పుడు మనం డౌన్ దిగుతున్నాం. ఇంతమంది అప్ ఎక్కాము, ఇప్పుడు డౌన్ అయితే దిగుతున్నాం. ఒక సైడ్ లో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అక్కడ కొండలు అనేది దిగేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దిగుతున్నాం అన్నమాట. అక్కడ అప్పు మొత్తం ఎక్కేసాము, ఇక్కడ నుంచి మొత్తం దిగుతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు సీ అండ్ బీచ్ వ్యూ ఒకటి ఉంటుందంట. ఆ వ్యూలో వచ్చే విధంగా రూమ్స్ అయితే ఉన్నాయన్నారు. వెళ్ళాక కానీ మనకు తెలీదు రూమ్స్ ఎలా ఉండే. సిటీ లిమిట్స్ అంట. కరువు కూడా చూసారు కదా, ఏ విధంగా దారుణంగా కరువుస్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అనిపిస్తుంది. కానీ ఈ విధంగా ఆల్మోస్ట్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇంతకుముందు మీకు 50-60 అని చెప్పాను, దానికంటే ఎక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వెళ్తూనే ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతున్నట్టుంది మనకు. ఇక్కడ చూడండి బిల్డింగ్ ఏ విధంగా ఉందో, అంత డిఫరెంట్ స్టైల్లో ఈ బిల్డింగ్ అయితే ఉందన్నమాట. మరి ఇది టెంపులా లేదంటే నార్మల్ బిల్డింగ్ అనేది మనకు కూడా అంత ఐడియా అయితే లేదండి. చూస్తున్నారు కదా, ఇగో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తోటి అయితే వీళ్ళు ఇక్కడ బిల్డింగ్స్ అయితే చేశారు. ఎక్కువగా ఇట్లా గోల్డ్ థీమ్ వచ్చే విధంగా ఒక రాజప్రసాదాలు లెక్కనైతే కట్టారనమాట. ఐ థింక్ ఇది బుద్ధుడికి సంబంధించింది అనుకుంటా. బుద్ధ టెంపుల్ లాగా అయితే కనిపిస్తుంది. అక్కడైతే బుద్ధుడైతే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తున్నాను సువన్ కిరి వాంగ్ టెంపుల్ అంటే ఇది సువన్ కిరి వాంగ్ టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ విధంగా డిఫరెంట్ గా గోపురాలు ఇవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు పటాంగ్ అంట. పటాంగ్ అనే దానికైతే విలేజ్ కంటే ఇక్కడ అయితే కొంచెం మనగా ఉంటుందట. కొంచెం ప్లేస్ పటాంగ్ ప్లేస్ అంటారు. ఇక్కడ షాపింగ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయంట. ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక 5 minutes 10 minutes లో అయితే మమ్మల్ని రెస్టారెంట్ అని చెప్పేసి 50 minutes నుంచి అయితే రెస్టారెంట్ అంటున్నారు. ఇంకా లాంచ్ చేసుకొని అక్కడ నుంచి మనం తిరగవచ్చు. బంగ్లా రోడ్ కూడా ఉంటుందంట. ఇది ఇక్కడ నుంచి వచ్చి మనకు ఫిషర్మ్యాన్ హార్బర్ కూడా ఇక్కడ ఉంటుందంట. బాగానే వస్తున్నారు అన్నమాట ఇక్కడికైతే. రెస్టారెంట్లు
ఇవి ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ మనము ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు లంచ్, ఇక్కడ చిన్న షాపింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందంట డిఫరెంట్గా. ఇక్కడ చూస్తున్నారుగా రోడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం ఒకటి పంజాబీ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాము ఒకసారి. ఇక్కడ చూడండి, రెస్టారెంట్ వచ్చేసి పంజాబీ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఫుడ్ అయితే ఉంటుంది. మనం ఎక్కువ ఇండియన్స్ కూడా ఇక్కడ బాగానే ఉన్నారనమాట. మధ్యలో కూడా చాలా కనిపించాయి. ఇంకా మెయిన్గా మసాజ్ పార్లర్లు అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పార్లర్స్ అయితే మసాజ్ పార్లర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒకటి పంజాబీ రెస్టారెంట్. మేము ఇన్సైడ్ వెళ్తున్నాం. ఏ విధంగా ఉంటుందో ఏంటో ఫుడ్ అది తిన్నాక మీకు చెప్తాను. మేము ఫుడ్ కోసం రెస్టారెంట్కి వచ్చాము. రెస్టారెంట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్ అయితే మనకి ఇక్కడ పెట్టారు. ఇది బఫే అనమాట, టోటల్ వెజ్ బఫే. బట్ పంజాబీ స్టైల్లో ఉంది, మన తెలుగు స్టైల్లో కాకపోయినా కొంచెం ఉడకబెట్టిన రైసు, ఇది బాస్మతి రైసు, పప్పు అలాంటివి అయితే అన్నీ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా నార్మల్గా చేసే పప్పు ఒకటి ఇస్తున్నారు, పాలక్ పన్నీరు, మట్టరు, ఇలా స్వీట్స్, డిజర్ట్స్ ఇవన్నీ ఇస్తున్నారు. నాన్ వెజ్ కూడా ఉండే విధంగా ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా ఉంటుంది మొత్తం రెస్టారెంట్ కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ ఆల్కహాల్ చేసే వాళ్ళకి డ్రింకింగ్ కూడా, వాళ్ళకి కూడా డ్రింకింగ్కి సపరేట్గా ఇక్కడ మనకి ఇది కూడా ప్రొవైడ్ అనేది చేశారనమాట. ఓవరాల్గానైతే రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇది చూడొచ్చు, ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది రెస్టారెంట్. మీకు ఇప్పుడు బయట చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఒకసారి మనం బయటికి పోయి చూద్దాం అన్నీ. రెస్టారెంట్లో ఫుడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి తినేసి ఇప్పుడు మేమైతే బయటికి వెళ్తున్నాం. బయట అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఇంకా మేము హోటల్కి వెళ్ళక ముందుకు ఉండే ప్లేస్ అండి. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం టోటల్ హిల్స్ అండి, కొండలు. మంచి ఇది చిన్న ఐస్లాండ్ లాంటిది కాబట్టి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది మనకి రోడ్స్, ఇది వచ్చేసి మనకు అంతా సింగిల్ వే ఉంటుందంట ఈ రోడ్ కనుక చూసుకున్నట్టయితే. మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే డిఫరెంట్ వేలో రోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కానీ ఇలా మనకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా, అండ్ వచ్చేసి ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది, మసాజ్ సెంటర్లు ఇవన్నీ కూడా. ఫుకెట్ థాయిలాండ్ అంటేనే చాలామంది వచ్చేది మసాజ్ సెంటర్లు ఇలాంటి, అండ్ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అవన్నీ విజిట్ చేయడానికి. షాపింగ్స్ కూడా ఇక్కడ కొన్ని షాపింగ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు హోటల్ రూమ్ కూడా ఒకసారి చూపెడతాను. చూపెట్టాక ఈవినింగ్ ఏ విధంగా ఉంటుంది, మిగతా ప్లేసెస్ ఏముంటాయో నేను చూపెడతాను. ఓవరాల్గానైతే ఫుకెట్లో బాగానే ఉందండి ట్రిప్ అయితే. డిఫరెంట్గా మంచిగా ఉంది ట్రిప్. అండ్ మనకు ఇక్కడ ఫుడ్ పరంగా కూడా ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇప్పటివరకు మేము లంచ్ చేసిన రెస్టారెంట్ ఇది అనమాట. ఇక్కడ లంచ్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మనకు మసాజెస్ అవన్నీ కూడా డిఫరెంట్గా స్టార్ట్ అవుతాయి. అండ్ షాపింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సిటీ కూడా బాగుంది. రోడ్ కానీ అంతా చాలా బాగుంది. అంతా వన్ వే అంట, ఇది మెయిన్ సిటీ అని చెప్పారు. ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక హోటల్ ఉంది, ది రాయల్ ప్యారడైజ్ హోటల్ అండ్ స్పా. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్లలో అదే పెద్ద బిల్డింగ్ అయితే ఇది ఉంది అనమాట. A big shopping mall in Patong.
వచ్చేసి మనకు పటాంగ్లో పెద్ద షాపింగ్ మాల్ అంటాన్ని ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే Jangsilan. Ticket shopping mall in Patong. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము హోటల్కి అయితే రీచ్ అవుతున్నాము. ఇక్కడ హోటల్ డిఫరెంట్గా పేరు అయితే హోటల్కి ఇక్కడ చూడండి టోటల్గా. ప్రజెంట్ అయితే మనం హోటల్ రూమ్కి వచ్చాము. మీకు ఇంత ముందుకు ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ నుంచి చూపెడుతూ ఇది వచ్చేసి మన హోటల్ అన్నమాట. మీకు హోటల్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి థాయిలాండ్ మౌంటైన్ పుకెట్ అంటారు. ఇది వచ్చేసి మనకు ఫిషర్మెన్ హార్బర్ హోటల్. ఇది మీకు హోటల్ లోపల చూపెడతానంటే ఒకసారి వెళ్దాం పదండి, ఎలా ఉంటుందో చూపెడతాను. ఇది వచ్చేసి మనకు హోటల్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం 5 స్టార్ హోటల్ ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ వచ్చేసి మొత్తం హిల్స్, ఇలా మౌంటైన్స్ ఉంటాయి. మౌంటైన్స్ మధ్యలో మనకి హోటల్ అయితే ఉంటుంది అనమాట. ఇది పుకెట్కి థాయిలాండ్ కిందకి ఇది పుకెట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ఫాల్స్ అలాంటి కొన్ని గేమ్స్ అలాంటివి ఉండేవి. మౌంటైన్ పుకెట్ అయితే ఉంది. ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీకు హోటల్ ఇన్సైడ్ ఒకసారి చూపెడతాను ఏ విధంగా ఉందో చూద్దాం. చాలా బాగుంది హోటల్ అయితే. ఇక్కడ పూల్స్ కానీ ఏది కానీ, మా రూమ్ కూడా చూపెడతాను. నేను చెక్అవుట్ అయిన రూమ్స్ రీచ్ అయ్యి పెడితే నార్మల్గా పుకెట్ ఏరియా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళకైతే బాగుంటుంది. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఇక్కడ మనీ కొంచెం ఎక్కువ కానీ బాగుంటుంది. ఇది మెయిన్ లాంగ్ రిసెప్షన్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది రిసెప్షన్ కనుక చూసుకుంటే. ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా చిన్న చిన్న పూల్స్ లాంటివి కూడా మనకి ఇక్కడ అన్ని ఇచ్చారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని పూల్స్ అవి ఇవి అన్నీ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి బార్ కౌంటర్ తోటి ఒక పూల్ ఇచ్చారు. మొత్తం పూల్ వ్యూ ఉండే విధంగా మనకి ఈ విధంగా అపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు హోటల్. నువ్వు రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లో అని చెప్పేసి మాకు అదే అలవాటు అయిపోయి ఇక్కడ హోటల్ రెస్టారెంట్లో అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మంచి పూల్ వ్యూ ఇవన్నీ ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా ఉంది. ఏ విధంగా మంచి వ్యూ అయితే పూల్ తోటి చాలా బాగానైతే వ్యూ అయితే మనకి ఉంటుంది. మీకు మా హోటల్ రూమ్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.